సో 2 నెలలకి పంచకర్మలు మొత్తం కంప్లీట్ అయిపోవాల్సింది. డెఫినెట్గా. సో 2 నెలల్లో ఈ పంచకర్మలు మీరు అన్నట్టుగా ఆ పేషెంట్ కండిషన్ వాళ్ళ డిసీజ్ని బట్టి సిట్టింగ్స్ కంప్లీట్ అయిపోతున్న తర్వాత ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత పూర్తి ఆరోగ్యం వచ్చేసి ఇంకా మళ్ళీ పంచకర్మలు అవసరం లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది ఆ పేషెంట్కి. డెఫినెట్గా వస్తుందండి. ఎందుకంటే మేము లాస్ట్ 23 ఇయర్స్లో మా దాకా వచ్చే పేషెంట్లు అన్ని హాస్పిటల్ తిరిగి చిత్తతోటి చదువులు వస్తారు. అట్లాంటి వాళ్ళకే పంచకర్మ అంటే ఏ హోప్ లేని పేషెంట్స్ కూడా పంచకర్మ ట్రీట్మెంట్స్తో హోప్ చూపించిన పేషెంట్లు చాలామంది ఉన్నారు. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఉన్నారు. ఎందుకంటే మెయిన్ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ సోరియాసిస్ పేషెంట్లు కానీ, ఆల్రెడీ స్పైన్ ప్రాబ్లమ్స్లో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి సర్జరీ చేసిన పేషెంట్లు, సర్జరీ చెప్పిన పేషెంట్లు కూడా ఎంతమంది వచ్చి మా దగ్గరికి రికవర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్న పేషెంట్లు కొన్ని వేల మంది పేషెంట్ ఉన్నారు మా దగ్గర. తర్వాత ఒబెసిటీ ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. దాని లైఫ్ స్టైల్, ఒబెసిటీ, దీని ద్వారా అనేక వ్యాధులు వస్తున్నాయని కూడా మనం వింటున్నాం కదా. మనకు ఒబెసిటీకి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి మన దగ్గర మన ఆయుర్వేదంలో ఏం చేస్తున్నాం? అక్కడ పంచకర్మ ఉందా? దీంట్లో కూడా పంచకర్మ ఉంటుందండి. ఎందుకంటే మనం చేసే లైఫ్ స్టైల్, మన ఇర్రెగ్యులారిటీ ఉన్న లైఫ్ స్టైల్ వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరంటే డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను చేసేది ఏంటి, కలుపు పొంగు తీటే వరకే నా పని. కలుపు పొంగు మళ్ళీ రాకుండా మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా నేను లైఫ్ స్టైల్ నేను ఎట్లాగా ఉంటాను అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేయండి పంచకర్మ కానీ చెప్తాం. లేదు సార్ నేను మార్చుకుంటాను అనుకుంటే ఒకేసారి పంచకర్మ చేస్తాం, మళ్ళీ ఇంకా అవసరం లేకుండా. పేషెంట్కి అవేర్నెస్ ఇవ్వడం అనేది డాక్టర్ మేము చేసే ముఖ్యమైన పని. పంచకర్మ చేస్తాము, బాడీ మొత్తాన్ని సెట్ చేస్తాము. సెట్ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏంటి, ఏది తినాలి, ఏది తినకూడదు, టోటల్ మార్నింగ్ ఈవినింగ్ ఎట్లా ఉండాలి ఏంటి మేము గైడ్ చేస్తాము. అది ఫాలో చేసుకుంటే డెఫినెట్గా ఇంకొకసారి పంచకర్మ అనేది అవసరం లేకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు.